ఎవ్వరూ వెళ్ళని లోతుల్లో అక్కడ వెలుతురు కూడా కనిపించదు. కానీ ఆశ్చర్యం ఏంటంటే అదే చీకటి ప్రపంచంలో ఆక్సిజన్ ఉత్పత్తి అవుతోందట. మనకు ఇంతవరకు తెలిసిన దాని ప్రకారం సూర్యకాంతి నిండిన ప్రదేశాలకే ఆక్సిజన్ పరిమితమవుతుంది. అయితే ఈ ఆక్సిజన్ ఇప్పుడు సముద్రంలోని 5 కిలోమీటర్ల లోతులో తయారవుతోంది అంటే నమ్మగలరా? ఇంత లోతులో ఎలాంటి వెలుతురు ఉండదు, మొక్కలు ఉండవు. మరి అక్కడ ఆక్సిజన్ ఎలా ఏర్పడుతోంది? ఇది నిజంగా శాస్త్రవేత్తల్ని కూడా షాక్కి గురి చేసే విషయం. దీన్ని డార్క్ ఆక్సిజన్ అని పిలుస్తున్నారు. ఇంతకీ డార్క్ ఆక్సిజన్ అంటే ఏంటి? దీన్ని మనం సముద్రం లోపల నుంచి పైకి తీసుకొస్తే ఏం జరుగుతుంది? సముద్రపు లోతుల్లో ఉన్న జీవుల జీవితంపై ఇది ఎలా ప్రభావం చూపుతుంది? ఇప్పుడొకసారి చూద్దాం. సాధారణంగా మనం పీల్చే ఆక్సిజన్లో సగం సముద్రంలోని మొక్కలు విడుదల చేసినవే. ఇవి సూర్యకాంతిని ఉపయోగించి ఆక్సిజన్ను ఉత్పత్తి చేస్తాయి. కానీ సముద్రం అడుగున ఎక్కడా వెలుతురు పడదు. అక్కడ కూడా ఆక్సిజన్ సృష్టి తగ్గుతోందని చెప్పడం ఒక సంచలనమే. సముద్రపు ఆత్మగర్భంలో కొన్ని రకాల లోహపు ముద్దలుంటాయి. ఇవి బంగాళదుంపల్లాంటి ఆకారంలో ఉంటాయి. ఆ చీకటి ప్రాంతాల్లో సహజంగా ఏర్పడతాయి. వీటిని నాడ్యూల్స్ అంటారు. వీటిలో ఇనుప, లిథియం, కోబాల్ట్, కాపర్ వంటి విలువైన లోహాలు కూడా ఉంటాయి. ఇవే బ్యాటరీలు తయారు చేసే ముఖ్యమైన పదార్థాలు కూడా. కానీ ఇవి కేవలం లోహపు ముద్దలు మాత్రమే కావు. శాస్త్రవేత్తలు గుర్తించినట్టు ఇవి సముద్రపు నీటిలోని అణువులను విడదీసి హైడ్రోజన్, ఆక్సిజన్లుగా మార్చే సామర్థ్యం కలిగి ఉన్నాయి. ఓ విధంగా చెప్పాలంటే ఇవి చిన్న బ్యాటరీల్లాగానే పనిచేస్తాయి. ఇవి కలిసి ఉన్నప్పుడు ఆ ప్రాంతంలో స్వల్పంగా విద్యుత్ ప్రవాహం ఏర్పడుతుంది. ఆ విద్యుత్ కారణంగా సముద్రపు నీరు విడిపోయి ఆక్సిజన్ బయటపడుతోంది. ఈ విధంగా ఎలాంటి వెలుతురు లేకుండా నిస్సారమైన చీకటి లోతుల్లో సహజంగా బ్యాటరీల మాదిరిగా ఏర్పడిన ఈ నాడ్యూల్స్ ద్వారా ఆక్సిజన్ ఉత్పత్తి అవుతుండడం ఒక విప్లవాత్మకమైన విషయం. ఇప్పుడు ఇక్కడే అసలు క్లైమాక్స్ మొదలవుతుంది. ప్రపంచవ్యాప్తంగా అనేక మైనింగ్ కంపెనీలు ఈ లోహ నాడ్యూల్స్ని వెలికి తీసేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఎందుకంటే ఇవి అత్యంత విలువైన మెటల్స్తో నిండిపోయి ఉన్నాయి కాబట్టి. కానీ శాస్త్రవేత్తలు మాత్రం ఒక్క విషయాన్ని హెచ్చరిస్తున్నారు. ఇవి కేవలం లోహ ఖనిజాలు కాదు, ఇవి అక్కడి జీవజాలానికి ప్రాణవాయువులు. వాటిని తొలగిస్తే అక్కడి జీవుల కోసం ఆక్సిజన్ ఉత్పత్తి ఆగిపోతుంది. దీంతో సముద్రంలో అంతరించిపోయేలా ఉన్న జీవరాశుల మీద దీని ప్రభావం పడొచ్చు. ఇంకొక ఆసక్తికర విషయం ఏంటంటే ఇలాంటి డార్క్ ఆక్సిజన్ ఉత్పత్తి పద్ధతులు భవిష్యత్తులో ఇతర గ్రహాలపై కూడా జీవన విధానాలను ఏర్పరిచేందుకు ఉపయోగపడవచ్చన్న ఆశాభావం కూడా పరిశోధకుల్లో ఉంది. ఎందుకంటే అక్కడ సూర్యకాంతి ఉండకపోయినా నీటిలోంచి ఆక్సిజన్ తీసుకునే ఈ విధానం ద్వారా మనం నివసించగల ప్రదేశాలు తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ఊహించండి, మనం దూర గ్రహాలపై జీవించాలి అంటే ఇలాంటి డార్క్ ఆక్సిజన్ను ఉత్పత్తి చేయగల జ్ఞానం అవసరం. కానీ అదే సమయంలో భూమిపై ప్రకృతి అందించిన ఓ అద్భుతమైన గిఫ్ట్ను మనం వాణిజ్య లాభాల కోసం ధ్వంసం చేస్తే మాత్రం అది శాపమే అవుతుంది. అది మన భవిష్యత్ ఆక్సిజన్ నిద్రను సైతం తినేస్తుంది.